బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోబోతున్నారు. మొత్తానికి 25 సంవత్సరాల తరుణంలో ప్రవేశించబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో 1250 ఎకరాల్లో ఈ సభ ఏర్పాట్లు అయితే జరిగినాయి. ముఖ్యంగా 159 ఎకరాల్లో మొత్తానికి స్టేజ్ కూడా ఏర్పాటు చేసిరట. అంటే ప్రసంగ ప్రాంగణం మొత్తానికి 159 ఎకరాల్లో వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు, సభ, మొత్తానికి ఆ స్టేజ్ కూడా బాహుబలి స్టేజ్ని ఏర్పాటు చేసినారంట. మరి కేసీఆర్ అయితే 4 గంటల 30 నిమిషాలకు ఆ సభకు రాబోతుండు. మరి కేసీఆర్ నోట్లో నుండి ఎలాంటి మాటలు రాబోతున్నాయి, కేసీఆర్ ఎలాంటి ప్రసంగాలు చేయబోతున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది, ఇక 15 నెలలు 18 నెలలు అవుతున్నటువంటి ఆ తరుణంలో కాంగ్రెస్ చేసినటువంటి వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లోకి వచ్చినటువంటి పథకాలు ఏ రకంగా ఉన్నాయి, మరి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా, ప్రజలను మొత్తానికి హింసించే విధంగా ఉన్నాయా? ఇక రైతుల విషయానికి వచ్చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా కూడా నిరంకుశ పాలన వ్యవహరిస్తూ ఉన్నది. రైతులను అసలు పట్టించుకునేటువంటి ధోరణే కనిపించట్లేదు. ఇక మిగతా మంత్రులైతే ఎవరి ఇష్టంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి మాటను పట్టించుకున్నటువంటి మంత్రి లేకుండా పోయిండు. ఇక ఇవాళ మరి కేసీఆర్ మొత్తానికి ఈ సభకు 10 లక్షల పైనే జనాభా వస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. మరి 10 లక్షల పైన వస్తారా, ఇంకా 11-20 లక్షలు వస్తారా, మరి 10 లక్షల లోపు వస్తారా? మొత్తానికి 30,000 బస్సులనైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి అంశం. 10 కోట్ల రూపాయలకే ఆర్టీసీ వాళ్ళకే 10 కోట్ల రూపాయలు ఇచ్చేశారంట బస్సులు కావాలని. మొత్తానికి ఇక మొన్న సిద్దిపేట నుండి కూడా మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు మొత్తానికి కాలినడకన ఎలకతుర్తికి యువ నాయకులు, యువ కార్యకర్తలు వెళ్ళడానికి జెండా ఊపి మరీ ప్రయాణం కొనసాగించినటువంటి హరీష్ రావు. ఇక అట్లాగే ఇకపోతే అటు కేటీఆర్, ఇటు కవిత, ఇక ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ మాట ఎట్లా ఉండబోతున్నాయి, మరి ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్నటువంటి పబ్లిక్. ఇక ఇది పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే, మరోవైపు దేశంలో ఏదైతే ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఉందో దాని విషయం మీద కూడా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలంతా కూడా ఉడికిపోతున్నటువంటి అంశం. ముఖ్యంగా అమిత్ షా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎంలందరికీ కూడా టెలికాన్ఫరెన్స్లో మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే 2 రోజుల్లో ఖాళీ చేయించాలి అని అమిత్ షా కూడా మొత్తానికి నివేదిక జారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే 26 మంది అమాయకులైనటువంటి వాళ్ళను ఉగ్రవాదులు అయితే పొట్టన పెట్టుకున్నటువంటి విజువల్స్ అయితే మనం చూసినాం. మొత్తానికి ఇది శోక రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి, బాధాకరమైనటువంటి పరిస్థితి. అందులో ఒకడు ఇప్పటికైతే చాలామందిని కూడా హతమార్చినటువంటి ఘటన. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో భారీగానే జల్లెడ పడతా ఉన్నారు. ఏది బలగాలు అయితే జల్లెడ పడతానే ఉన్నాయి. ఇక్కడ చూడరిగో, కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి పాక్ సిగ్గు లేకుండా మళ్ళా కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నదట పాక్. చేసిన నిర్వాకం చాలదని కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి పాక్. ఇక నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కాల్పులు, ఇక ధీటుగా ప్రతిస్పందించినటువంటి భారత సైన్యం. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత. ఇక భారత్ దుస్సాహసాన్ని కూడా ఎదుర్కొనే సత్తా మాకుంది అంటూ మొత్తానికి షెహాబాజ్ ఇక సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది అంటూ బిలావల్ భుట్టో ఇక వీడంటా ఉన్నాడట. రక్తం అయితే సింధు నదిలో నీరు ఆగిపోతే మోదీ రక్తం పారుతుందా, మరి భారతీయుల రక్తం పారుతుందో ఆ కాలువల్లో? ఈ దరిద్రుడు మాట్లాడుతూ ఉన్నట. మొత్తానికి బిలావాల్ భుట్టో వీని పేరే చండాలంగా ఉన్నది. భుట్టో లెక్క, పిట్టలో లెక్క వీని పేరు ఉన్నది. వీడంట భారతీయుల రక్తాన్నంట సింధు నదిలో సింధు కాలువలో పారేలా చేస్తాడంట.
కయ్యానికి కాలు దువ్వుతున్నది పాక్. అసలు వాస్తవానికి చెప్పాలంటే పాక్లో ఆయుధ సామాగ్రి చాలా తక్కువ ఉన్నది, బలగాలు చాలా తక్కువ ఉన్నది, రక్షణ బడ్జెట్ కూడా తక్కువనే మన దేశం కంటే. ప్రతి దాంట్లో కూడా పాక్ కంటే మన దేశం రెండింతలు ఎక్కువగా ఉన్నది. మరి ఇట్లా రెండింతలు ఎక్కువగా ఉన్నటువంటి భారత్ పైనే సిగ్గులేని పాక్ కాలు దూవుతూ ఉన్నది. నిన్న చెప్తా ఉన్నాడు, ఇది మన రక్షణ శాఖ మంత్రి ఖవాజా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తుండంటే ఉగ్రవాదులంటే పెంచి పోషించిందట. ఎవరి కోసం? పాకిస్తాను, అది మన అమెరికాను ఎదుర్కోవడానికి మేము ఉగ్రవాదులను పెంచి పోషించాం. 25 మొత్తానికి ఎన్ని సంవత్సరాల నుండి పెంచి పోషిస్తున్నారో వీళ్ళు. మరి పెంచి పోషిస్తే అమెరికా వాళ్ళ మీద దాడి చేయాలా, మరి వేరే దేశాల మీద దాడి చేయాలా? మరి మీదేదో మీరు సావురి కానీ భారతీయులను అమాయకుల మీద ఎందుకు దాడి చేసిరు? వాళ్ళని ఎందుకు పొట్టన పెట్టుకున్నారు? ఇకపోతే కాశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళాలు కూల్చివేసినటువంటి ఉగ్రవాది ఇక మొత్తానికి ఇషాన్ అహ్మద్ షేక్ ఇల్లు మొత్తానికి ఇక ఉగ్రవాదుల ఇండ్లు కూల్చిపారేసిరట. ఎక్కడ? కాశ్మీర్లో. ఈ మూర్ఖులకు ఇంత మంచి ఇల్లా ఈ ఉగ్రవాదులకు? ఇదంతా ఖవాజాగాడే కట్టించినట్టున్నాడు, రక్షణ శాఖ మంత్రి ఖవాజానే కట్టించినట్టున్నాడు. ఇకపోతే పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మొత్తానికి నెలకొన్నటువంటి వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. పాక్ సైన్యం ఎదురుగా 2వ రోజు కాల్పులు విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి ఇక కవ్వింపులకు పాల్పడింది. ఇక నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. దీన్ని మొత్తానికి భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. తొలుత గురువారం రాత్రి, రెండోసారి కూడా శుక్రవారం అర్ధరాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు కూడా రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని కూడా మొత్తానికి ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెహాబాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ అటువంటి బిలావల్ భుట్టో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసానికి కూడా దిగితే ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసంటూనే ఇక పహల్గామ్ ఘటన పైన నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని కూడా షెహాబాజ్ పేర్కొన్నటువంటి అంశం. ఇంకేం చేయాలరా నాయన? పహల్గామ్ ఘటన పైన నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తారట వీళ్ళు. ఏం విచారణ? ఇంకా 26 మంది మృతి చెందినటువంటి ఘటన, ఇంకా విచారణ జరపాలా? ఇక ఒప్పందం నిలిపివేత పాక్కు ఆశనిపాతమే, సింధు జలాల అడ్డగింత పైన ప్రత్యేక కథనం, సంపాదకీయ పేజ్. యుద్ధం చేసే దమ్ముందా? ఇక దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాక్. దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నది ధనవంతుల్లాగా. గరీబ్ నుండి ధనవంతులాగా ఇప్పుడిప్పుడే కుదురుకుంటా ఉన్నది. కుదురుకునే సమయంలోనే భారత్ పైన దాడి. ఇక లెవ్వరు వీళ్ళు పూర్తిగా అడుగులా పడిపోయేటువంటి విధానాలు తెచ్చుకుంటారు వీళ్ళు. కొని తెచ్చుకుంటారు, కోరి కొని తెచ్చుకుంటారు. దివాలా నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారట. ఈ ఎదుగుదల కాస్త కుంటుపడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి. ఎక్కడయ్యా కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి అంటూ మొత్తానికి రేవంత్ రెడ్డి, రాహుల్, బట్టి విక్రమార్క, ఈయన ఎక్కడికి వచ్చిండు? రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిండా లేకపోతే వీళ్ళే మరి రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండ్రా? మొత్తానికైతే రాహుల్తోని ఫోటో దిగినారు. ప్రపంచాన్ని ప్రేమ ఇక దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాలి. ప్రపంచాన్ని ప్రేమ దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాలంట. ప్రతిపక్షాలకు దారులు మూసేయడంతోనే భారత్ జోడో యాత్ర చేపట్ట. 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. అయితే భారత్ సమ్మిట్ ఏదైతే నిర్వహించారో ఈ భారత్ సమ్మిట్లో మొత్తానికి ఖాళీ కుర్చీలే కనబడతా ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రాథమికంగా మార్పు వచ్చిందని కూడా దశాబ్దం క్రితం వర్తించినటువంటి నియమాలు ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదని కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. డబ్బు, మీడియా గుత్తాధిపత్యం పెరిగిందని కూడా ఇది మొత్తం రాజకీయాల స్వభావాన్నే మార్చేస్తుందన్నారు. ప్రపంచాన్ని ప్రేమ, ఆప్యాయత, సానుభూతి అనే దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త నాయకత్వం నిర్మితం ఇక కావాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ఇక విపక్షాలు
చెప్పేది వినకుండా వాటిని అణచివేసే ధోరణి పెరిగిందని కూడా ఈ కారణంగానే తాను 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినట్టు కూడా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కూడా తిరిగి పొందడంతో పాటు వాటి సంరక్షణ, వాటి ప్రాథమ్యాలను కూడా కొత్త రాజకీయ దృక్కోణం ద్వారా ఇక పునర్నిర్మించడం ఇప్పుడు అందరి ముందున్నటువంటి నిజమైన సవాలని కూడా పేర్కొన్నారు. హైదరాబాద్లోని HICC నో వాటెల్లో మొత్తానికి హైదరాబాద్కు వచ్చిందంట. HCC వాటెల్లో నిర్వహించినటువంటి సమ్మిట్లో, ఏ సమ్మిట్? ప్రపంచ భారత్ సమ్మిట్లో. ఇకపోతే భారత్ సమ్మిట్ తీర్మానాన్ని విడుదల చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ, అట్లాగే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మొత్తానికి గియాకోమే, ఫిలిబెక్, ఇక మాక్రిస్, మొత్తానికి కాబ్రేరోస్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుదాం, ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని కూడా ఖండిస్తున్నాం, భారత్ సమ్మిట్ తీర్మానం విడుదల చేసినటువంటి రాహుల్ గాంధీ. ఉగ్రవాదులను ఎవరైతే, ఏ దేశాలైతే ప్రేరేపిస్తున్నాయో వాటిని మొత్తం ఖండిస్తున్నామని చెప్తా ఉన్నాడు. పాక్కు సహకరించే దేశాలు ఉన్నాయా? పాక్కు సహకరించే దేశాలు ఉన్నాయంటే ఇక అది దరిద్రమైనటువంటి దారి అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అనేటోళ్ళే చాలా చండాలపు వాళ్ళు, ఇక చెప్పుకోవచ్చు చండాలమని. ఎందుకంటే అమాయకులైనటువంటి వాళ్ళను కూడా హతమార్చినటువంటి ఘనత ఆ పాకిస్తాన్ నా కొడుకులకు ఉన్నది. ఇప్పుడు ఉగ్రవాదులను పెంచి పోషించారట, బర్లం పెంచినట్టు పెంచిరు వీళ్ళు. ఇక చేయాల్సింది చాలా ఉంది. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాదుకు కాలుష్యం నుంచి విముక్తి, తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే. ఇక భారత్ సమ్మిట్లో మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు. చేయాల్సింది ఇంకా చాలా ఉందట. ఏం చేస్తాడు? హైదరాబాద్లో చేస్తారా? ఇంకా ఏం చేస్తారు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇవాళ కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి భారత్ సమ్మిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టినట్టున్నారు వీళ్ళు. ఆ ప్రోగ్రాంకు రాహుల్ గాంధీ వచ్చిండు, కానీ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయట అక్కడ. మరి వాళ్ళ కేసీఆర్ నిర్వహించబోయేటువంటి సభకి 10 లక్షల పైన జనాభా రావాలనుకుంటుండు. మరి 10 లక్షల పైన రాకపోతే ఇక మనది కూడా అట్లనే అయిపోతుంది. కేసీఆర్ది కూడా అదే పరిస్థితి వస్తుంది. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి, ఖాళీ బస్సులు కనబడుతున్నాయి అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉంటాయి. మరి ఇప్పటికైతే ప్రజల్లో మాత్రం ఉత్సాహం కనబడుతుందా లేదా అనేది ఇక మధ్యాహ్నం కల్లా తెలుస్తూ ఉంటుంది. ఎక్కడి నుండి ప్రజలు ఏ రకంగా బయలుదేరుతూ ఉన్నారు, మరి కేసీఆర్ అంటే ఎంత ప్రేమ ఉన్నదనేది ఇవాళతో తేలిపోతుంది. బీఆర్ఎస్ మళ్ళీ కావాలా వద్దా అనేది కూడా ఈ సభతోనే బయటకు వచ్చేస్తుంది మొత్తానికి. ఇకపోతే ఒప్పందాల నిలిపివేత, ఎండకొట్టే దొంగ దెబ్బ, ఎండకొట్టే దొంగ దెబ్బ. ఇక వడదెబ్బ పిల్లలను మొత్తానికి పిల్లలను వృద్ధులను పడేస్తుంది అనుకుంటాం, అది నిజమే. కానీ మరో రకం ఉంది. ఇంట్లో మొత్తానికి శ్రమించిన యువతినైనటువంటి, ఎండల్లో తిరిగిన ఆ కుర్రాడినైనా చెమటలు చిందించినటువంటి శక్తి మంతుడైన ఇక అది హఠాత్తుగా దెబ్బతీస్తుంది, నిలువున ప్రాణాలు తోడేస్తుందట ఎండ దెబ్బతోటి. ఇక దీని పేరే ఎగ్జర్షనల్ సన్ స్ట్రోక్. దీని నుంచి ఎలా రక్షించుకోవాలి? సన్ స్ట్రోక్ మొత్తానికి ఎండలో తిరుగుతూనే రాదయ్యా ఎండ దెబ్బ. ఇంట్లో ఉన్నా కానీ ఎండ దెబ్బ, చెమటలతోని ఎండ దెబ్బ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉందంట. దీన్ని సన్ స్ట్రోక్గా చెప్పొచ్చు. బాంబు పేలుళ్ళు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నటువంటి కర్రెగుట్టల్లో మొత్తానికి ఇప్పటి వరకు అయితే 30 మంది మావోయిస్టులను అయితే హతమార్చారట కర్రెగుట్టల్లో. ఇక భారీ కూబింగ్ జరుగుతూ ఉన్నది. భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు కూడా ప్రచారం నిర్ధారించినటువంటి అధికారులు. ఇక ఈ మొత్తానికి ఐఈడి పేలి ఓ జవానుకు గాయాలైపోయిందట. ఐఈడి పేలి. ఇక ఇంకొకటి, ముగిసిన పోపు అంత్యక్రియలు. ఇక ట్రంప్ సహా ప్రపంచ నేతల హాజరు. మొత్తానికి పోపు అంత్యక్రియలు ముగిసినాయంట. ఇక వాటికల్లోని సెయింట్ పీటర్స్ ఇక స్క్వేర్లో మొత్తానికి స్క్వేర్లో పోపు ఫ్రాన్సిస్ పార్థివ దేహం వద్ద మొత్తానికి ప్రార్థనలు కూడా జరిగినాయంట. పోపు అంత్యక్రియలు అయితే మొత్తానికి జరిగిపోయినాయి. ఇకపోతే గులాబీ రజతోత్సవ సభ. ఇక చూడు, గులాబీ రజతోత్సవ సంబురం. ఎలకతుర్తిలో నేడు బహిరంగ సభ. కేసీఆర్ సహా హాజరు కానున్నటువంటి పార్టీ నేతలు, అట్లాగే పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నటువంటి బారాస అధినేత. ఇకపోతే బారాస అధినేత 4:30 వరంగల్లోని ఎలకతుర్తి సభకైతే చేరుకోబోతుండు. మరి అక్కడ మాట్లాడే మాటలు, ప్రసంగించేటువంటి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే
ఇక ఇప్పుడు కేసీఆర్ బయటకు రాక సభ ఏర్పాటు చేయక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాట్లాడక చాలా రోజులైంది, ఏడాదిన్నర అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఇక ఇప్పుడే బయటకు వస్తున్నాడు కాబట్టి కేసీఆర్ మరి ఏం మాట్లాడబోతుండు, కాంగ్రెస్ పాలన గురించి చూడాలి. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 2001లో ఈ పార్టీ ఆవిర్భవించింది. 13 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 9 ఏళ్లుగా అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి మొత్తానికి రజతోత్సవ సభ సంబరానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక తెరాసాగా మొత్తానికి మొగ్గ తొడిగినటువంటి పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి మొత్తానికి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది. 8 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనేటువంటి లక్ష్యంతో 2022లో బారాసాగా రూపాంతరం చెంది ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఇక పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలను కూడా తిరిగి ఇక కార్యోన్ముఖులను కూడా చేస్తున్నారట. మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే 20 సంవత్సరాలు అవుతుంది ఈ బీఆర్ఎస్, అంటే అంతకుముందు టీఆర్ఎస్గా ఉండే ప్రతిపక్షంలో 13 సంవత్సరాలు ఉంది, ఇక అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నది. మొత్తానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మొత్తానికి పార్టీ ఇప్పుడు ఇది మొత్తానికి ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా పోదామనుకున్నాడు కేసీఆర్. కానీ కొన్ని అడ్డంకుల వల్ల దేశంలో కాలు పెట్టకుండా మళ్ళీ రాష్ట్రానికి అంకితం అయిపోయినటువంటి పార్టీ. ఇక మరి ముందు ఇంకా ఎలాంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు, మరి ఏ రకంగా పోతా ఉన్నాడు. కేసీఆర్కు మాత్రం ఇంకా ఏదో చేయాలని ఉంది, కానీ తన వయస్సు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పూర్తి బాధ్యతలు మరి కేసీఆర్కు పోతాయా, హరీష్ రావుకు పోతాయా, అటు కవితకు పోతాయో తెలియదు. బీఆర్ఎస్కు సంబంధించి ఇకపోతే ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. మొత్తానికి మా పోరాటాలతోనే హైడ్రా మూసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఏ సర్కారు 5 ఏళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డిది దుష్ప్రచారం, కాంగ్రెస్ భాజపాల కుట్రలో భాగమే ఎన్డీఎస్ఏ నివేదిక. మొత్తానికి ఇది అంశం. ఎలకతుర్తి కూడలిలో కేసీఆర్ భారీ కటౌట్లు. ఇక్కడ చూడరు, ఎలకతుర్తికి పోయేటువంటి దారిలో కేసీఆర్కు సంబంధించినటువంటి భారీ కటౌట్. ఈ కటౌట్లో ఒక్కసారి ఇది చూడుర్రే. అరే నీ అమ్మాయి ఇందులో మరి హరీష్ రావు ఫోటో ఎక్కడుందా? కేటీఆర్ది అయ్యది కొడుకుదే ఉన్నది. ఇక్కడ చూడురు, మరి ఎందుకు లేదో మరి మనకైతే తెలియదు, లేనైతే లేదు. ఇకపోతే ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలమట. మొత్తానికి అక్రమార్జన ఇక అభియోగాలపైన కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్ అయిపోయిండు. మొత్తానికి ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం దొరికిపోయిందంట. ఎక్కడన్నాయి అంటే అక్రమార్జన అభియోగాలపైన కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయిపోయిండు. రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో సోదాలు, బయటపడినటువంటి బండారం. 14 ప్రాంతాల్లో సోదాలు చేశారట. మొత్తానికి 14 ప్రాంతాల్లో సోదాలు చేస్తే ఈ బండారం బయటపడ్డదట. ప్రాథమిక దర్యాప్తులో 100 కోట్లకు పైగా ఆస్తులు, అమరావతిలో వాణిజ్య స్థలాలు, అట్లాగే హైదరాబాద్ శివార్లలో స్థిరాస్తులు. అమరావతిలో వాణిజ్య స్థలాలు ఉన్నాయట ఈయనకు, హైదరాబాద్లో శివార్లలో మొత్తానికి స్థిరాస్తులు కూడా ఉన్నాయంట. ఇక పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనది కీలకమైనటువంటి పాత్ర. ఇరిగేషన్ నిర్మాణాలు ఉంటాయి కదా, ఏవైనా ఇరిగేషన్ నిర్మాణాలు ఉంటే ఆయనది అందులో కీలకమైన పాత్ర ఉంటుందట. ఎవరినే హరిరామ్ మస్తుగా సంపాదించిన పోయా హరిరామ్. ఇక కీలక బాధ్యతలు ₹1,000 కోట్ల పనులు, మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో మొత్తానికి సిఈ హరిరామే. మేడిగడ్డకు అప్పుడు సిఈ హరిరామేనంట. మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో సిఈగా ఉన్నది హరిరామేనంట. మస్తుగా సంపాదించిండు. వెలుగు దినపత్రికల చేయాల్సింది చాలా ఉందంట రేవంత్ రెడ్డి. మరి ఇంకేం చేస్తాడో, చేసింది చాలాదిగా, ఏం చేసింది ఏం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదంట. పహల్గామ్ దాడి చెత్త పని. మొత్తానికి ట్రంప్ చెప్తున్నటువంటి మాట. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇక ఇండియా పాక్ మధ్య కొన్నేళ్లుగా వివాదం జరుగుతూ ఉందంట. ఇక కాశ్మీర్ విషయంలో మేము కలగజేసుకోం, పరిష్కారం వారి చేతుల్లోనే ఉందని కామెంట్. నిన్న ఏదో వార్తలలో వచ్చిందా, అమెరికా ఫుల్ సపోర్ట్గా ఉంది భారత్కి, భారత్ ఏది చెప్తే అది అమెరికా చేస్తుందంట అని చెప్తే, ఉగ్రవాదులను భారత్ అమెరికా కోసమే పెంచి పోషించిన వరకలా ట్రంప్కు జల్లెడబడ్డట్టున్నది.
ట్రంప్కు భయం పుట్టినట్టున్నది. మేము పాక్ జోలికి రామంటుండే. ఇక చూడరు, ఇక నిన్నటిదాకా భారత్ ఎటుపోతే అటే వస్తామని చెప్పినట వార్తల్లో మనం చూసినాము. ఇవాళ మళ్ళీ ట్రంప్ చెప్తున్నటువంటి మాట, భారత్కు మేము సహకరించము, పాకిస్తాన్ను మేము వ్యతిరేకించమని మాట్లాడుతూ ఉన్నాడు. కాశ్మీర్ విషయంలో మేము జోక్ కలగజేసుకోమంటే అర్థమైంది, భారత్కి మేము సపోర్ట్ చేయమని అంటారు. ఎందుకు భయపడ్డాడు ఈయన? ఉగ్రవాదులను పెంచి పోషించింది ఖవాజా చెప్పిండు కదా. ఖవాజా చెప్పిండు, ఉగ్రవాదులను మేము పెంచి పోషించిందే ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కోసం, అంటే అమెరికా మీద దాడి చేయడానికే పెంచినామని చెప్పిండు ఉగ్రవాదులను. గట్ల చెప్పిన తర్వాత ఇక ట్రంప్ మళ్ళీ భారత్కి ఎట్లా సహకరిస్తాడు? భయం వచ్చింది ఆయనకు. ఇట్లా ఉన్నాయి కథలు. ఇక జవాన్ల కోసం మొత్తానికి కర్రెగుట్టలో తీసుకొచ్చినటువంటి హెలికాప్టర్ సామాన్లు తీసుకొచ్చారట. జవాన్ల కోసం సామాగ్రి తీసుకొచ్చిన హెలికాప్టర్లు మొత్తానికి కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినారు. ఇక అధికారికంగా ప్రకటించినటువంటి పోలీసులు 5 రోజులుగా భద్రతా బలగాల కూబింగ్, ఇక నావిక్ GPS డ్రోన్ల సాయంతో ముందుకు, హెలికాప్టర్ల ద్వారా కూడా ఆయుధాలు, సరుకులు సరఫరా, కాల్పులు, బాంబు పేలులతో భయాందోళనలో మొత్తానికి గిరిజనులు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్. ఇక గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నటువంటి హిడ్మా, మొత్తానికి హిడ్మా మావోయిస్టుల అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్ జరుగుతూ ఉందట. ఈ హిడ్మానే లక్ష్యంగా పెట్టుకొని ఆపరేషన్ చేస్తూ ఉన్నాను. ఆపరేషన్లో 30 మందిని మొత్తానికి మట్టుబట్టించినటువంటి జవాన్లు మొత్తానికి మట్టుబట్టించారు. ఇకపోతే మావోయిస్టుల ప్రతి దాడిలో గాయపడినటువంటి జవాన్, మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగినటువంటి ప్రతి దాడిలో మొత్తానికి ఒక జవాన్ గాయపడ్డటువంటి విజువల్స్ ఇవి. ఇక జయశంకర్, భూపాలపల్లి, వెంకటాపురం మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో మొత్తానికి కాల్పుల మోత మోగిస్తున్నాయి. ఇక గుట్టలను చుట్టుముట్టి 5 రోజులుగా కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ వైపు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారనేటువంటి వార్తలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లోని ఇక ఆదివాసీల ద్వారా ఈ సమాచారం అందుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ఈ కర్రెగుట్టల్లో 3 మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్కౌంటర్లో మరణించినట్టు కూడా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ గురువారం ఒక ప్రకటన చేశారంట. ఆ తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఇక దాక్కున్నారన్న సమాచారంతో దాదాపు 10,000 మందితో కూడినటువంటి భద్రతా బలగాలు ఈ నెల 21న రంగంలోకి దిగినటువంటి అంశం. ఇకపోతే యాక్షన్ షురూ అయిపోయింది. టెర్రరిస్టుల ఇండ్ల కూల్చివేత, కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ ఇండ్లు మొత్తానికి కూలగొడుతూ ఉన్నారు, కూల్చేస్తూ ఉన్నటువంటి ఇక చూడరి అహ్మదాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు అంట వీళ్ళంతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కాశ్మీర్లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదలైపోయింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పాకిస్తాన్ పౌరుల గుర్తింపు, దేశవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ పౌరుల గుర్తింపు జరుగుతూ ఉంది. వెనక్కి వెళ్ళిపోయేందుకు ఇవాళనే డెడ్ లైన్. ఇవాళ అందరు వెళ్ళిపోవాలి, ఇవాళ డెడ్ లైన్. ఒక్కరు ఉన్నా కానీ పరిస్థితి బాగుండదు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల కోసము గాలింపు, ఇక బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు, అట్లాగే బంకర్లోకి జనం. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది మొత్తానికి భేటీ. బంగ్లాదేశ్ వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. టెర్రర్ అటాక్పై ఇక తటస్థ విచారణకు సిద్ధం. పాక్ ప్రధాని మొత్తానికి షెహబాజ్ షరీఫ్ అంత దొంగలే ఈ పాక్లో. ఇక ఎలకతుర్తి సభ ఇక్కడ చూడరు. ఇక నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తిలో భారీ ఏర్పాట్లు. 159 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1000 ఎకరాల్లో పార్కింగ్ ఉండబోతుంది. ఇక మొత్తానికి 1100 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఉన్నది. ఇక సాయంత్రం 4:30 మొత్తానికి కేసీఆర్ అయితే సభను తాకబోతున్నారు. 4:30 ఇక ఈ సభకు సంబంధించి బస్సులు అయితే మొత్తం ఇట్లా పోతూ ఉంటాయి. మనం చాలాసార్లు చూసినాం. కేసీఆర్ ఎన్నిసార్లు సభలు పెట్టినా రోడ్ల పోటీ బస్సులు మాత్రం విపరీతంగా పోతూ ఉంటాయి. జనాలు మాత్రం జెండాలు కట్టుకొని, పెద్ద పెద్ద జెండాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకొని పోయినటువంటి మనం గతంలో చూసినాం.
మరి ఇవాళ కూడా కేసీఆర్ ఏదైతే ఎలకతుర్తిలో 1250 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు సంబంధించి 1000 ఎకరాలు పార్కింగ్, 159 ఎకరాలు ప్రసంగం, మొత్తానికి సభ ఏర్పాటు చేసిన 159 ఎకరాల్లో. ఇకపోతే 1100 మంది పోలీసు సిబ్బంది అంట, 10 లక్షల పైనే ప్రజలు రావాలనేటువంటి ఆంచనలో ఉన్నారు. ఇక గులాబీ జాతర నేడే, బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. ఇకపోతే 1213 ఎకరాల్లో సభ ఏర్పాట్లు. ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా రాతలు. ఓ దాంట్లో 1100 అన్నారు, ఓ దాంట్లో 1200 అన్నారు, ఓ దాంట్లో 1000 అన్నారు. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం, 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక, 10 లక్షల మంది ప్రజలు వస్తారని కూడా అంచనా వేస్తున్నటువంటి అంశం. ఇక వరంగల్ సభతో రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాం. వరంగల్ సభలో రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తాం. వరంగల్ సభతోని రాష్ట్రంలో రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తామంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల్లో ఆసక్తి ఉందంట. గులాబీ సైనికులు తరలి రావాలి, అంతా సమన్వయంతో కలిసి రావాలి, ఊరూరు పార్టీ జెండలు ఎగరవేయాలి. బీఆర్ఎస్ పార్టీ నేతలతో మొత్తానికి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. కేటీఆరే పూర్తి బాధ్యత తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ అంట. ఎక్కడెక్కడ టెలికాన్ఫరెన్స్ చేశారు? రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభతో సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు కూడా మొత్తానికి తెలంగాణ సబండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇది కథ. ఇకపోతే శృతి లేని గతి లేని సర్కార్. ఏ సర్కార్? ఈ కాంగ్రెస్ సర్కార్. శృతి లేదు, గతి లేదు. ఇకపోతే రేవంత్వి మాటలు తప్ప చేతలు లేనే లేవు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అమలు చేయలేదు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టింది కానీ ఒక్క పని కూడా అమలు కాలే. అసెంబ్లీలో మాట చెప్పి తప్పిన చరిత్ర రేవంత్ది. ఏడాదిన్నర కాలంలో పాలు నీళ్లు తేడా తెలిసింది. కొత్త పథకాలు లేవు, ఉన్న పథకాలు బంద్, అన్ని రకాల ఆదాయాలు కూడా తగ్గాయి. రాష్ట్ర ప్రగతి కుంటుపడింది. రాష్ట్రంలో రైతుల కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇక రైతు రాజ్యం అంటే బీఆర్ఎస్ పాలన. ఇక మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశాలు. రాష్ట్రంలో ఆగని రైతు ఆత్మహత్యలు. మొత్తానికి ఇప్పటి వరకు 564 మంది సూసైడ్, ప్రాణం తీసుకున్న మరో 4. రైతు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ముమ్మాటికి. ఇక భూమి లేనోళ్లకు 12,000 ఇస్తున్నాం. ఎక్కడిచ్చిరా 12,000? ఎవరికన్నా వచ్చినాయా? రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు భూమి లేనోళ్లకు 12,000 రూపాయలు ఇచ్చిండంట. మరి మాకు తెలిసి మాత్రం మా దగ్గర అందుబాటులో మాత్రం ఒక్కరికి కూడా 12,000 వచ్చింది లేదు. అసలు 12,000 రూపాయలు పడ్డాయని నిన్న నా చెవులతో ఒక్కసారి కూడా వినలే, ఎక్కడ కూడా రాలే. ఇక 4,50,000 ఇండ్లు కడుతున్నామట. ఎక్కడ కట్టిరు? 4,50,000 ఇండ్లు. మరి ఎక్కడ కూడా ఇల్లు వచ్చిందని ఒక్కరు కూడా అనలే. మాకు ఇల్లు వచ్చిందని ఒక్కరు కూడా అనలే. మరి ఏడ కడుతున్నారు వీళ్ళు? ఈ మాటలు చూడరే, మాటల మందమే కానీ చేతలు మాత్రం లేవు. ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే జనాలు ఎట్లా నమ్ముతారో అర్థమైతలేదు. 4 లక్షల ఇండ్లు కట్టినట్ట. 4,50,000 ఇండ్లు ఏడ కట్టినవా? 4,50,000 ఇండ్లు. మహిళలను కోటీశ్వర్లను చేస్తురట. ఇంతకంటే పెద్ద ముచ్చటేమున్నది? ఏడ చేయరు కోటీశ్వర్లు. పొద్దుగాలు లేచి తట్టా బుట్టా పట్టుకొని కోపుల పనికి పోతూ ఉన్నారు. కైకిలు పోతురు. 10 నుండి సాయంత్రం 6 దాకా ఎండల పడి పనికి పోతూ ఉన్నారు 400 రూపాయలకు. ఈయన కోటీశ్వర్లను చేసిందట. ఏడ చేస్తుండు కోటీశ్వర్లను? మొక్కాల రేవంత్ రెడ్డి నీ మాటలకు. ఈ రకంగా పాలన ఎవరు చేయలే? మాటలతోని. అందరి చేతులతో చేస్తూ ఉంటే మన రేవంత్ రెడ్డి మాటలతోనైనా చేస్తూ ఉన్నాడులే. తినకపోయినా తిన్నంత బరాబర్ అవుతుంది అంటారు కదా. కడుపు నిండా పెట్టకపోయినా కన్నతల్లి లెక్క చూసుకోవాలన్నట్టు కన్నతల్లి లెక్క చూసుకుంటా ఉన్నాడు. అరే నీకు బుల్లెట్ కొనిస్తా, నీకు కారు కొనిస్తా, నేను కోటీశ్వరం చేస్తా, ఇట్లా చెప్తా ఉన్నాడు లేండి. ఈ చెప్పేటోళ్ళైనా కావాలి కదా, చేసేటోళ్ళు లేకపోయినా చెప్పేటోళ్ళు కావాలి. రైతు భరోసా ఎకరాకు 12,000 ఇచ్చినాం. ఇచ్చిరు. రైతులందరికీ రుణమాఫీ చేసినాం. అందరికీ అయింది రుణమాఫీ. ఒక్కరు కూడా కాలేదని అంటనే లేరు. ఇక క్వింటాల వడ్లకు 500 బోనస్ అదే అయిపోయింది. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిరు. ఇక భారత్ సమ్మిట్లో ఇవన్నీ మాట్లాడుకున్నారట. వాళ్ళే మాట్లాడుకున్నారు. రాహుల్ గాంధీ ఓ డప్పు పట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి ఓ డప్పు, బట్టి విక్రమార్క ఓ డప్పు. ఏం మాట్లాడారంటే 12,000 ఇస్తున్నాం, డొమ్కొడము అనుకుంటే ఇట్లా కొట్టినట్టున్నారు వీళ్ళు. ఇదే పని వీళ్ళది. కోటీశ్వరం చేసిరట మహిళల్ని. ఏమన్నా కోటీశ్వర్లు ఎందుకు మాట్లాడతారా అడ్డదిడ్డమైన మాటలు? ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి ఇక పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేయప్పుడు సపరేక అట్టనన్నా ఓట్లు పడతాయి మీకు. భారత్ సమ్మిట్ ఏదైతే ఏర్పాటు చేసిందో దాంట్లో మొత్తం ఖాళీ కుర్చీలే కనబడతా ఉన్నాయి. ఇది ఒకసారి తీసుకో.
ఇది భారత్ సమ్మిట్ ఏర్పాటు చేసిర్రు. ఇది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏర్పాటు చేసినట్టున్నారు. మొత్తానికి ఇందులో ఖాళీ కుర్చీలు కనబడతా ఉన్నాయి. భారత్ సమ్మిట్ సదస్సులో చాలా వరకు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఓవైపు సభా వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉండగానే ఇలా కుర్చీలు బోసిపోయి ఉన్నాయట. రాహుల్ గాంధీ ప్రముఖులు ఉన్నారట, రేవంత్ రెడ్డి ఉన్నారట. వీళ్ళందరూ ఉండగానే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవడు చూస్తాడా మిమ్మల్ని అన్నట్టు అయిపోయింది అక్కడ. ఇంకొక విషయం అంటే మీడియాకు కూడా అవమానం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్లో మీడియాకు తీవ్ర అవమానం జరిగింది. కొంత ఆలస్యంగా వచ్చిన మీడియా ప్రతినిధులపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఎవరి పెళ్లికి వచ్చారని కూడా ఇంత లేటుగా ఎందుకు వచ్చారని లోపలికి పంపించలేదట. ఇక లేదని మొదట మీడియా వాళ్ళను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు బయట నిరసన తెలిపారు. నిరసన తెలిపిన తర్వాత మళ్ళీ లోపలికి పంపించినట్టున్నారు. గాల మీద గట్టేనా మాట్లాడు, ఎవరి పెళ్లికి వచ్చిరా మీరు అంటారట. మీడియా వాళ్ళను ఎవరి పెళ్లికి వచ్చిరా మీరు అంటే ఆయనతో పోయి బయట నిరసన కూర్చున్నారట. ఆడ జనాలే లేరు, మళ్ళీ మీడియా పైన పోలీసు వాళ్ళు లోపలికి ఇప్పుడు వస్తారా లోపలికి ఎవరి పెళ్లికి వచ్చిరన్నారట. ఇక మా వడ్లు కొనండి సారు, ఇగో మా వడ్లు కొనుండి అని రోడ్డు మీదకి మొత్తానికి వచ్చిరు రైతులు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం, ఇక నెలలు గడుస్తున్న కాంటా కాని వడ్లు పట్టించుకునే నాదుడే లేదని కూడా రైతుల ఆవేదన. సిరిసిల్ల జిల్లాలో అన్నదాతల ధర్నా. యువకులంతా పాలిటిక్స్లోకి రావాలంట. ఎస్ఎల్బీసీ టన్నల్ పైన చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ అయిపోయింది. ఎస్ఎల్బీసీ టన్నల్ పైన సర్కారు చేతులెత్తేసింది. ఏ పని అయితే అసలు వీళ్ళతో ఏ పని కాదు, ఈ పని అవుతుంది వీళ్ళకి ఈ పని చేస్తారని అసలే అనుకోవద్దు. ఎస్ఎల్బీసీ టన్నల్లో 8 మొత్తానికి 8 మందో 7 మందో ఆచూకి దొరకకుండా పోయారు. 2 మృతదేహాలు అయితే కనబడ్డాయి. మరి ఇది కేసీఆర్తోనే కాలేదంట. ఎస్ఎల్బీసీ చాలా ప్రమాదకరమైనటువంటి టన్నల్. దీన్ని కట్టడం అంటే చాలా ఇబ్బందికరమైందే. దీన్ని కట్టడానికి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకొని దాన్ని నిర్మించాలని కేసీఆర్ అంచనా వేసిందట. ఇక కేసీఆర్ చేయని పని రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటాడు కదా. దాని విషయంలో రేవంత్ రెడ్డి ఏలు పెట్టిండు. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఏలు పెడితే 7 మందో 8 మందో అందులో ఇరుక్కపోయినరు. ఇక చివరికి ఏమైపోయింది, దాన్ని పట్టింపలేదట, ఎత్తేసిరట. ఇక మాతోని కాదు ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ మేము ముట్టుకోము, మాతోని కాదని చెప్పిరట. మరి కానప్పుడు జరగనప్పుడు దాంట్లో ఏలెందుకు పెట్టినా రేవంత్ రెడ్డి? ఏం చేద్దామనుకున్నావు? 7 మంది పానాలు తీద్దామనుకున్నావా? ఇక టన్నెల్లో సహాయక చర్యలకు బ్రేక్ కూడా పడిందట. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్. టన్నెల్లోనే 6 మృతదేహాలు, ఇంకా 6 దొరకలే, అలానే పోయినాయి అవి. ఇక చివరి చూపునకు కూడా నోచుకొని కుటుంబాలు అయిపోయింది. ఇక చేతులు ఎత్తేసిరు, అయిపోయింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పైన చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్. కర్రెగుట్టల్లో మొత్తానికి నెత్తుటి దారులు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడరు. ఇక ఈ నిర్వాహకం గురించి ఏం మాట్లాడదు కానీ వరంగల్ సభ ఈయనెవరినే పల్లా రాజేశ్వర్ రెడ్డియా? డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మొత్తానికి జనగామ శాసనసభ్యులు. కేసీఆర్ ఫోటో, కేటీఆర్ హరీష్ రావు. ఇక చూడరు. ఇగో పోరుగల్లు దారిలోన తరలింది తెలంగాణ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడే. ఇక మొత్తానికి జాతరను తలపిస్తున్న ఎలకతుర్తి తొవ్వలు. ఇవన్నీ చూడరిగో ఆ ఏర్పాటు చూడురి. ఇది బాహుబలి సభ, మొత్తం లైటింగ్తోని జోరుగా ఉన్నది. సాయంత్రం ఏమైనా ఉన్నదా ఈ సభ? మరి ఈ సభ సక్సెస్ కావాలే కానీ రేవంత్ రెడ్డి ఆయనత దివాలా తీస్తాడు. ఆయనకు తొందరలోనే ప్రాబ్లం ఏమైనా రావచ్చు. దబుక్కున దీన్ని చూసి గుండె పట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఆ సభను ఆ జనాలను చూసి రేవంత్ రెడ్డి గుండె పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుందా? మరి జనాలు రాకపోతే మాత్రం మరి మనం పట్టుకోవాలి గుండెలు, బీఆర్ఎస్ వారు పట్టుకోవాలి గుండె. కడుపు మండి ధాన్యం తగలబెట్టి ఇకపోతే 38 మృతి.